గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంటు సంగ్రామానికి సమరశంఖం పూరించిన బీఆర్ఎస్ అధినేత. రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి గులాబీ దళపతి బస్సు యాత్ర. బీఆర్ఎస్కు అన్ని వర్గాల నుంచి పెరుగుతున్న మద్దతు. చేవెళ్లలో కాసాని గెలుపు ఖాయమన్న కేటీఆర్. అబద్దాల కాంగ్రెస్ ను ఎక్కడికక్కడ నిలదీయండి. బీఆర్ఎస్ ప్రచారంలో ప్రజలకు పిలుపునిచ్చిన హరీష్ రావు, జగదీష్ రెడ్డి. తెలంగాణ ప్రజల నెత్తిపై మరో పోతిరెడ్డిపాడు. గోదావరి కావేరీ అనుసంధానంతో పెరగనున్న నీటి కష్టాలు. రాష్ట్రంలో అకాల వర్షాలతో అన్నదాతల ఆగమాగం. పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం. ఢిల్లీలో హైదరాబాద్ బ్యాటర్ల ఊచకోత. 67 రన్స్ తేడాతో సన్ రైజర్స్ భారీ విజయం. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 24 నుంచి లోక్సభ ఎన్నికల ప్రచార యాత్రను ప్రారంభించనున్నారు. మిర్యాలగూడలో ప్రచారాన్ని ప్రారంభించి సిద్దిపేటలో ముగించాలని నిర్ణయించారు. ఈ మేరకు రూట్ మ్యాప్ను బీఆర్ఎస్ ఖరారు చేసింది. పార్లమెంటు సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించారు. తెలంగాణ అంతటా కలియ తిరిగేందుకు పోరుబాటకు రూటు ఖరారు చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. 17 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఆయన రోడ్లు నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 నుంచి 6 గంటల వరకు ఒక పట్టణంలో రోడ్ నిర్వహించి రాత్రి 7:30 మరో పట్టణంలో జరిపేలా బీఆర్ఎస్ పార్టీ ఆయన షెడ్యూల్ ఖరారు చేసింది. 1-2 సార్లు మినహా కేసీఆర్ ఇంటి నుంచి బయలుదేరాక 17 రోజుల పాటు ఆయన రోడ్ షో నిర్వహించిన పట్టణంలోనే బస చేసే విధంగా ప్రణాళిక సిద్ధమైంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అనుసరించే వ్యూహాన్ని 2014, 2018, 2023 ఎన్నికల సమయంలో మినహా ఈసారి పాటించనుండటం విశేషం. ఈ నెల 24 సాయంత్రం మిర్యాలగూడ, సూర్యాపేటలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ నెల 25 సాయంత్రం భువనగిరి రోడ్ షో నిర్వహించిన తర్వాత రాత్రి ఎర్రవల్లిలో బస చేయనున్నారు. ఈ నెల 26న మహబూబ్ నగర్ లో సాయంత్రం 6 గంటలకు రోడ్ షో నిర్వహించి అక్కడే రాత్రి బస చేయనున్నారు. ఈ నెల 27న నాగర్ కర్నూల్లో సాయంత్రం 6 గంటలకు రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ నెల 28 సాయంత్రం 6 గంటలకు వరంగల్లో రోడ్ షో నిర్వహించి అక్కడే రాత్రి బస చేయనున్నారు. ఈ నెల 29 సాయంత్రం 6 గంటలకు ఖమ్మంలో రోడ్ షో నిర్వహించనున్నారు. మరోవైపు ఈ నెల 30న తల్లాడ, కొత్తగూడెంలో రోడ్ షో నిర్వహించి కొత్తగూడెంలో రాత్రి బస చేయనున్నారు. మే 1 సాయంత్రం మహబూబాబాద్ లో రోడ్ షో నిర్వహించి వరంగల్లో రాత్రి బస చేయనున్నారు. మే 2న జమ్మికుంటలో రోడ్ షో నిర్వహించి వీణవంకలో రాత్రి బస చేయనున్నారు. మే 3న రామగుండంలో సాయంత్రం 6ంటికి రోడ్ షో నిర్వహించి అక్కడే రాత్రి బస చేయనున్నారు. మే 4న సాయంత్రం 6 గంటలకు మంచిర్యాలలో రోడ్ షో నిర్వహించి కరీంనగర్లో రాత్రి బస చేయనున్నారు. మే 5న జగిత్యాల రోడ్ షో నిర్వహించి అక్కడే రాత్రి బస చేయనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అనంతరం మే 6న నిజామాబాద్ లో రోడ్ షో నిర్వహించి అక్కడే రాత్రి బస చేయనున్నారు. మే 7న కామారెడ్డిలో సాయంత్రం 5:30కు రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు మెదక్ లో రోడ్ షో నిర్వహించి అక్కడే రాత్రి బస చేయనున్నారు. మే 8న నర్సాపూర్, పటన్ చెరువులో రోడ్ షో నిర్వహించి ఎర్రవల్లిలో రాత్రి బస చేయనున్నారు. మరోవైపు మే 9న కరీంనగర్లో రోడ్ షో నిర్వహించి అక్కడే రాత్రి బస చేయనున్నారు. చివరిగా మే 10న సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం సిద్దిపేటలో భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొననున్నారు. ఉద్యమ సమయంలో రాష్ట్రమంతా రోడ్ షో నిర్వహించి ప్రజా చైతన్యాన్ని కూడగట్టినట్టే ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ సమీకరించేలా ముమ్మర ఏర్పాట్లు చేయనున్నారు. ఒక సిద్దిపేటలో బహిరంగ సభ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లోనూ కేసీఆర్ రోడ్ నిర్వహించనున్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండటం వల్ల పార్టీ అధినేతను కలుసుకోలేకపోయామనే పార్టీ శ్రేణులకు ఉద్యమ సమయంలో అనేక సందర్భాలలో
తనతో కలిసి నడిచిన ఉద్యమ సహచరులు మేధావులతో కేసీఆర్ కరచాలనం చేసేలా ఆయన షెడ్యూల్ రూపొందించారని పార్టీ వర్గాలు చెప్పాయి. అందులో భాగంగానే కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ఆ రోజు రోడ్ ముగిసిన అనంతరం అదే పట్టణంలో బస చేసి ఆ మరుసటి రోజు అందరినీ కలవటమే కాకుండా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే విధంగా ఆయన షెడ్యూల్ ను రూపొందించడం విశేషం. తద్వారా ఇటు పార్టీ శ్రేణుల్లో సమాజంలోని వివిధ వర్గాల్లో కేసీఆర్ మాకు దూరం అయ్యారనే అపోహను పోగొట్టి అన్ని వర్గాలకు దగ్గర కానుండటం మరో విశేషం. పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించే రోడ్ల కోసం బస్సు, రోడ్ షో వాహనాలు సిద్ధమయ్యాయి. చేవెళ్లలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరయ్యారు. చేవెళ్లగడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్న విశ్వాసాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేశారు. కాసాని అభ్యర్థిత్వానికి చేవెళ్ల ప్రజల నుంచి సానుకూల స్పందన లభించడంతో పాటు అన్ని వర్గాల నుంచి మద్దతు పెద్ద ఎత్తున వస్తోందని తెలిపారు. 30 ఏళ్లుగా బలహీన వర్గాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల కోసం పనిచేసిన కాసానికి ఈ ఎన్నికల్లో గెలుపు తథ్యమని కేటీఆర్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ బహిరంగ సభ తర్వాత కాసాని విజయం ఖాయమైపోయిందన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. మాదిగలు, బీసీలు, మైనారిటీలతో పాటు అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. వ్యక్తిగత దూషణలు మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టారని హితవు పలికారు. మెదక్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్దని స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్కు తగిన శాస్తి ఖాయమని హరీష్ రావు తేల్చి చెప్పారు. నువ్వు ఇవాళ బీసీలకు మోసం చేసినావు, మాదిగలకు మోసం చేసినావు. నేను చెప్తలేదు, మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహులు గారే చెప్తున్నారు కదా. ఏమని? మాదిగలకు 3 సీట్లలో 1 సీట్ ఇవ్వలేదు, మాదిగలారా ఏకంగండి కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని నీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు గారే పిలుపునిస్తా ఉన్నాడు, నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. రాష్ట్రంలో ఇవాళ లక్షలాది మంది మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినావు, మాదిగలకు తీరని ద్రోహం చేసినావు. కనీసం 1 సీటు కూడా ఇవ్వడానికి మీకు మనసు రాలేదా? బీసీలకు మోసం, మాదిగలకు మోసం. తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని బలహీన వర్గాలు, మాదిగలు, దళితులు అందరూ కూడా నీకు తగిన గుణపాఠం చెప్తారు. ఇవాళ ఆయన మాట్లాడతాడు, మా అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి గురించి మాట్లాడుతుంటాడు. ఆయన అంటాడు ప్రాజెక్టుల్లో భూములు తీసుకున్నాడు, రైతుల్ని ముంచేటువంటి మాట్లాడుతున్నాడు. ఎవరి కోసం తీసుకున్నాడు? మా అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి ఇంటి కోసం తీసుకున్నాడా? లక్షలాది మంది రైతులకు నీళ్లు బారించాడు మరి వెంకట్రామరెడ్డి గారు. ఇవాళ లక్షలాది ఎకరాల్లో పంట పండుతుందంటే, లక్షలాది మంది రైతులకు మేలు జరుగుతుందంటే, లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందుతున్నదంటే అది డెఫినెట్ గా మా వెంకట్రామరెడ్డి గారి కృషి, మా కేసీఆర్ గారి కృషి ఉంది కదా. నువ్వు ఇవాళ ఇదే మల్లన్న సాగర్కి వెళ్ళి యుద్ధ ప్రాతిపదికన మేఘాల మీద పైప్ లైన్ వేసి హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతా అనుకుంటున్నావు. బిడ్డ, మల్లన్న సాగరే కట్టకపోతే ఇలా హైదరాబాద్ గొంతు ఎండిపోతుంటాయి కదా. ఇలా పైపులు వేస్తుంది మల్లన్న సాగర్కి, మేఘాల మీద హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతామని మల్లన్న సాగరే దిక్కై. కేసీఆర్ కట్టిన మల్లన్న సాగర్, మా వెంకట్రామరెడ్డి కృషితో నిర్మించిన మల్లన్న సాగరే ఇవాళ హైదరాబాద్ కు త్రాగునీరు ఇవ్వడానికి దిక్కైంది. ప్రజల దగ్గరికి పోయి నీ కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో, కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో నీకు చూపిస్తాం. మీ హయాంలో కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వలే మీరు. కేసీఆర్ త్రాగునీరు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు. ఆ పాత రాతి యుగం మాటలు బంద్ చేసి కళ్ళు పెద్దవి చేసుకొని చూడు రేవంత్ రెడ్డి. మెదక్లో ఏం అభివృద్ధి జరిగిందో నీకు కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు మెదక్ను జిల్లా కేంద్రం చేయాలని కోరితే మీరు పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ మెదక్ను జిల్లా చేసిండు, అద్భుతమైన కలెక్టరేట్ భవనం కట్టిండు, అద్భుతమైన ఎస్పీ బిల్డింగ్ కట్టిండు, జిల్లా కార్యాలయాలు కట్టిండు. నువ్వు వచ్చి ఇప్పుడు ఉన్న జిల్లా తీసేస్తా అంటున్నావు. జిల్లాలు ఎక్కువైనాయి, జిల్లాలు తీసేస్తా అంటున్నావు. అంటే మెదక్ జిల్లాను తీసేయడం కోసం నీకు మెదక్ ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు ఓటేయాలా? గత ప్రభుత్వాలు సింగూరు జలాలు హైదరాబాద్కి అప్పచెప్పి మెదక్ జిల్లా ప్రజల నోరు కొట్టింది. కానీ కేసీఆర్ గోదావరి జలాలను,
కృష్ణా జలాలను హైదరాబాద్కి ఇచ్చి సింగూరు జలాలను మెదక్ నిజామాబాద్ జిల్లాలకు ఇచ్చిన ఘనత కేసీఆర్. సింగూరు జలాలు మెదక్ జిల్లాకే దక్కాలనే దశాబ్దాల కలను నిజం చేసింది ఎవరు? కేసీఆర్. కాకపోతే నువ్వు మాటలు మాట్లాడు కాదు, నిజాయితీగా మాట్లాడు. ఏదో ముఖ్యమంత్రి అని చెప్పి మైక్ ఉంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. మాటి మాటికి నన్ను పట్టుకొని ఏదో దూలమూల పెరిగినా అంటున్నావు. మరి నాకు కూడా అనరాదా? కాకపోతే మాకు కొంచెం వ్యక్తిత్వం ఉంది, మర్యాద ఇవ్వాలని మేమేమో ఓపిక పడతా ఉన్నాం. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు, నీకు కాకపోయినా కుర్చీ కన్నా గౌరవం ఇవ్వాలని నేను మాట్లాడతలేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? ప్రతి మీటింగ్లో నన్ను పట్టుకొని దూలమూల పెరిగినావు, ఇట్లా పెరిగినావు, అట్లా పెరిగినావు, అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు. నాకు కూడా అనొచ్చు కదా అనాలంటే. భూమికి జారడానికి ఉన్నావు, నీకు ఆవకాయంత మెదడలేదని అనాలంటే నాకు అనరాదా అయింది. కాకపోతే మాకు విజ్ఞత ఉంది. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలను అడుగడుగునా నిలదీయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట నియోజకవర్గంలోని నిమ్మికల్లో అభ్యర్థి కృష్ణారెడ్డితో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించారు. ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నా ఇవ్వకుండా పంటలు ఎండబెట్టిన మూర్ఖులు కాంగ్రెస్ పార్టీ నాయకులని ఫైర్ అయ్యారు. కేసీఆర్ అడుగు బయట పెట్టగానే కాంగ్రెస్ నేతలు లాగులు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు జగదీష్ రెడ్డి. రైతులకు పరిహారం ఇవ్వండి. మీరు చేపట్టే మా పొలాలు ఎండిపోయినాయి, ఎండిపోయిన పొలాలకు మీరు 3 సార్లు నీళ్లు ఇచ్చి 4వ తడి నీళ్ళు ఏదైతే ఆపినరో దాంతో పొట్టకొచ్చిన పొలాలు ఎండిపోయినాయి. ఆ ఎండిపోయిన పొలాలకు మీరే బాధ్యులు కాబట్టి 25,000 పరిహారం ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ అడిగాడు. అంతేకాదు మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు, అది చెయ్యండి. రైతు బంధు ఇవ్వలేదు, రైతు బంధు వెంటనే ఇవ్వండి. ఇవాళ ఏదైతే కళ్ళాలలో వడ్లున్నాయో, ధాన్యం కేంద్రాలలో వడ్లున్నాయో అవి వెంటనే కొనాలి. వెంటనే కొని 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలి క్వింటాల్కు. మీరు మాట ఇచ్చినావు. ఎన్నికల కమిషన్ అడ్డం ఉందని చెప్పకు. నువ్వు ఎన్నికల కమిషన్కు రాయి, నేను మద్దతు ఇస్తా తప్పకుండా. ఓట్లు ఏమైనా కానీ, రాజకీయాలు ఏమైనా కానీ నేను రైతుల కొరకు మద్దతు ఇస్తా అని చెప్పి కేసీఆర్ సూర్యాపేట నుంచి అడిగితే తెల్లవారి వాడు బలిపెక్కువై 100 నీ లిస్టు పంపమన్నాడు. లిస్టు పంపిన తర్వాత 4 గంటలు లిస్టు పంపినా దాని గురించి మాట్లాడకుండా కేసీఆర్ లాగు పీక్తా, కేసీఆర్ కండ్లు పీక్తా, కేసీఆర్ ఇంకేంటియో పీకుతా అని మాట్లాడుతున్నాడు. ఏమి పీకలేడు, ఇంత ఏమి కాదు. కేసీఆర్ వెంట్రు కూడా పీకలేడు. తప్పకుండా ఇది దున్నపోతులాగుంది ప్రభుత్వం. దున్నపోతు ప్రభుత్వం మీద మీరు నీళ్లు పోస్తే అది ఇంకా 2 గంటలు బంతది తప్ప లేచి పనికి పోదు. దున్నపోతును లేపి పని చెప్పాలంటే ముళ్ళుగర్రతో పొడవాలి. మీ ముళ్ళుగర్ర మీ చేతిలోనే ఉంది. ఆ ముళ్ళుగర్ర మీ ఓటు రూపంలో ఉంది. ఆ ఓటును మీరు కనుక సరిగ్గా వినియోగించి కారు గుర్తు మీద ఓటేసి కృష్ణారెడ్డిని గెలిపిస్తే రైతుగా కర్ర ఎట్లా పట్టుకోవాలో, దున్నపోతును ఎట్లా ఆడియాలో తెలిసిన కృష్ణారెడ్డి ఆ మీ రోజు ఓటును తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ముళ్ళుగర్రలాగా పొడిసి తీసుకొస్తాడు, బయటికి లేపుతాడు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే పద్ధతుల్లో మీ కొరకు కొట్లాడతాడు. అందుకే ఇటువంటి యువకుని, రైతు అయిన యువకుని కేసీఆర్ గారు మీ అందరి ఆశీర్వాదం కొరకు పంపిండు. అందుకే మీరందరూ కూడా తప్పకుండా ఆలోచించి కారు గుర్తు మీద ఓటేసి కృష్ణారెడ్డి గారిని గెలిపియాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. సీఎం రేవంత్ రెడ్డిపై మహబూబ్ నగర్ ఎంపీ మన్ని శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. మహబూబ్ నగర్, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జిగా రేవంత్ ఎందుకు తప్పుకున్నాడని ప్రశ్నించారు. పాలమూరుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కాదు, ఎందుకు తప్పుకున్నావో సమాధానం చెప్పాలన్నారు. ఓటమి భయంతోనే రేవంత్ తప్పుకున్నాడని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలో బాలనగర్, రాజాపూర్ మండలాల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థి మన్ని శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నాడు, వచ్చి ఏమన్నాడు మహబూబ్నగర్లా, అయ్యా మీ ఎంపీ మంచోడే, నేను ఎప్పుడైనా ఎట్లయినా మంచోడు, నేను ఎవరికి ఆన్ చేసేవాడు కాదు, మంచోడే, కానీ మంచాన పడ్డాడు. మరి నువ్వు మహబూబ్నగర్ పార్లమెంటు ఎలక్షన్లో ఇన్ఛార్జి తీసుకున్న నాగడవు, చేవెళ్ళ పార్లమెంట్ స్థానానికి ఇన్ఛార్జి తీసుకున్న నాగడవు, మరి ఇప్పుడు ఉన్నావా? పారిపోయినావు. మంచాన నువ్వు పడ్డావా, నేను పడ్డానా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు భయం పువ్వులు చొర్రి పార్లమెంట్ ఎలక్షన్లో ఎట్లా మా 2 కాన్స్టిట్యూన్సీలు పోతున్నాయి, నేను ఏదో తప్పించుకున్నావు అన్నట్టు. మరి మంచాన నువ్వు పడ్డట్లా, నేను పడ్డట్లా? ఆలోచన చేసుకో. ఇంకో విషయం కూడా చెప్తున్నాను,
ఈరోజు 4 నెలలు అవుతున్నది ప్రభుత్వం వచ్చి. ఉండే ఎమ్మెల్యేలు ఫోన్లు కూడా ఎత్తడం లేదు. గతమున్న ఎమ్మెల్యేలు మీ దగ్గర వచ్చి ఏం చేసిండ్రు, ఏం కథ, పెళ్లిలోకి వచ్చిండ్రు, చావుబత్తిలోకి వచ్చిండ్రు, ప్రతి ఒక్క దానికి పిలువంగానే మీ అందరినే ఉన్నారు. ఇప్పటి ఎమ్మెల్యేలు ఫోన్ కూడా ఎత్తలేరు. మరి మంచాన నువ్వు పడ్డావా మేము పడ్డామా? ఒకవేళ ఆలోచన చేసుకోండి మీరు. ఈ విషయం నాకు చెప్పాలా? మీరు ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఎప్పటికీ నేను రాజాపూర్ నుంచి షాద్నగర్ వరకు దాదాపు మా 5 కంపెనీలు ఉన్నాయి. కనీసం నేను వచ్చేప్పటి నుంచి ఒక 1000 ఉద్యోగాలనే ఇప్పించిన. వచ్చే మీరందరు గెలిపేయండి. మీకు ఇక్కడి నుంచి కనీసము బాలానగర్ కానీ ఈరోజు రాజాపురం మండలంలో కానీ 1000 ఉద్యోగాలు ఇప్పిస్తాను చెప్పి మీకు గ్యారెంటీ ఇస్తున్నాను. నిన్న మొన్నటి వరకు కొంత బండ్లలో కూడా డౌట్ ఉండే, ఏమైనా సార్ ఆ బండ్లు చాలా ఉరుకులాడుతున్నాయి, బీజేపీ బండ్లు తిరుగుతున్నాయి, కాంగ్రెస్ బండ్లు తిరుగుతున్నాయి, మన బండ్లు కనిపిస్తలేవు సార్ అన్నారు. కొంతమంది ఇంతకు మన క్యాండిడేట్ ఉంటాడా లేదా సార్ అని కొంతమంది మాట్లాడారు. అరే లేటుగా వచ్చినా ఘాటుగా వచ్చింది, ఎప్పుడు వచ్చింది కాదు, బుల్లెట్ దిగిందా లేదా లెక్క. ఖచ్చితంగా మనం ఈ పార్లమెంటు స్థానం గెలుస్తా ఉన్నాం. ఇదే కాదు, లేటెస్ట్ సర్వే రిపోర్ట్ల ప్రకారం తెలంగాణలో దాదాపు 9-10 సీట్లు ఇలా ముందంజలో 90 సీట్లు గెలవబోతా ఉన్నాం. ప్రజలకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీ అంటే లంగ పార్టీ, దాంతో ఏం కాదు, అబద్ధాల పార్టీ, తొండి పార్టీ, వాళ్ళు ఏం చేయరు, వాళ్ళ పంచాయతీ తప్ప ప్రజలకు ఏం చేయరు అర్థమైపోయింది. వరంగల్ ఎంపీ స్థానంలో గులాబీ జెండా ఎగిరేసి తీరుతామన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్. రేవంత్ రెడ్డి నోటికొచ్చింది చెప్పడం తప్ప హామీలు మాత్రం నెరవేర్చలేదని మండిపడ్డారు. అటు బీఆర్ఎస్ను మోసం చేసిన కడియం శ్రీహరికి తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి రాజయ్య విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ మేరకు భూపాలపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో ఎర్రబెల్లి, రాజయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొదలు బీజేపీలో ఉండే, అప్పుడు అట్నే టీఆర్ఎస్లో కూడా మొదలు ఉండే, ఎక్కడి మీద కోతల మీద కోతలు దంచుతా ఉంటాడు. ఇక ఇప్పుడు దంచుతూనే ఉన్నాడు. డిసెంబర్ 9 చేయకపోతే అన్నాడు, బిడ్డ 9 పోయింది, ఇప్పుడు ఆగస్టు అంటాడు. నేను ఆగస్టు నువ్వు అంటారు రా, ఆగస్టు చేయకపోతే నువ్వు రిజైన్ చేస్తావా మాటి? ఆగస్టు చేయకపోతే ఇలా ఎన్నికలు ఉన్నాయి, ఈ ఎన్నికలు వెళ్ళాలి, గ్రామ పంచాయతీ ఎన్నికల, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల, అవతల పడితే తర్వాత చూడండి అంటాడు. చాలా హుషారు. మరి నువ్వు ఏ డేట్ ఇస్తావో ఆ డేటు ప్రజలకు కాయిదం రాసి మేము ప్రభుత్వం డిజాల్వ్ చేస్తాం, చేయకపోతే మీ ఇచ్చిన హామీలను రాసి, రుణమాఫీ, మహిళలకు 2500, కూలి వాళ్లకు 12,000, నిరుద్యోగ వృత్తి, ఇవన్నీ నువ్వు రాసి కింటాకు 500 ఎంబడే ఎంత బోకర్ మాటలు మాట్లాడింది. జనం రియలైజ్ అవుతాండ్రు. నేను ఒకటే చెప్తున్నా, రేపు వరంగల్ పార్లమెంటు జెండా ఎగిరేయబోతున్నాం. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఒక 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఛాలెంజ్ చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎవ్వరు దొరికితే వాళ్లకు టోపి పెట్టుడే, మోసం చేసుడే, నమ్మించుడే, అది చరిత్ర. అలాంటి చరిత్రహీనుడు ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా కూతురు ఏం చేసిందండి? కూతురు కడియం శ్రీహరికి పుట్టిడే గణకార్యమా? కడియం శ్రీహరికి పుట్టిడే గణకార్యమా? వాట్ ఈజ్ హర్ ప్రొఫైల్? వాట్ ఈజ్ హర్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్? వాట్ సర్వీస్ షీ డిడ్ సో ఫార్ టు ద సొసైటీ ఆర్ టు ద పార్టీ? విచ్ పార్టీ? వేర్? ఎక్కడ పనిచేయదు. కడియం శ్రీ బిడ్డ నాకు ఓటేయమంటే సరిపోద్దా? దయచేసి ఏ పార్టీలో ఉన్నా దళితులందరూ ఒక్కడి కావాలి. మాలోలను ముంచిండు, మాదిగోళ్ళను ముంచిండు, ఉపకులాలను ముంచిండు. 60 ఏళ్ల కంచెల్లి ముంచుతూనే వస్తున్నాడు. ముంచుడే పని. ఇక కేసీఆర్ గారిని బల్తా కొట్టించిండంటే ఎదురు రాదుడి. కేసీఆర్ని బొల్తా కొట్టించిందంటే ఆయన ఎంత మరి జిత్తులా మారి నక్క
కడియం శ్రీహరి జిత్తుల మారి నక్క, అవకాశవాది, స్వార్థపరుడు. అయ్యా కిషన్ రెడ్డి గారు, మీరు మరి పర్యాటక శాఖ మంత్రి ఇల్లు మా ప్రాంతంలో అపారమైనటువంటి కాకతీయులు కట్టినటువంటి గుళ్ళు ఉన్నాయి, కాకతీయులు కట్టినటువంటి సహజ సింపదైనటువంటి ఆస్తులు ఉన్నాయి. మా కాకతీయులు నా నియోజకవర్గంలో కోటగుళ్ళు ఉంది, నా నియోజకవర్గంలో పాండవుల గుట్టు ఉంది, ఈ జిల్లాలో ప్రతాపరుద్రుని కోట ఉంది, నా పాట దేవాలయం ఉంది, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. నీ యొక్క ఫండుని ఇవ్వా అంటే ఆయన 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. గంత పెద్ద మనిషి, గంత గొప్ప మంత్రి మన కిషన్ రెడ్డి, ఆయన కూడా చాలా పాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి కేంద్ర మంత్రులకు మన ప్రాంతం మీద చిత్తశుద్ధి లేదు, రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ నాయకత్వానికి లేదు. వాళ్ళు ఎంతసేపు ఓట్లు సీట్లు ఇట్లా తెలంగాణకు అన్యాయం చేసినటువంటి పార్టీకి తెలంగాణ సమాజం, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా గుణపాఠం చెప్పాలి, ఖచ్చితంగా వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ గెలుపు సుధీర్ కుమార్ గారు అనేటువంటి గెలుపు రాష్ట్ర రాజకీయాల్లో పెను మలుపు కావడానికి కారణం కావాలని, భూపాలపల్లి నియోజకవర్గం మొదటి వరుసలో ఉండాలని కోరుకుంటూ కడియం శ్రీహరిని అభినవ కట్టప్పగా అభివర్ణించారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. కడియం శ్రీహరి లాంటి ద్రోహికి బుద్ధి చెప్పాలంటే ఇదే సరైన సమయమన్నారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయాలని సవాల్ విసిరారు. మాదిగ సామాజిక వర్గ నాయకులందరినీ కడియం ఖతం చేశాడని విమర్శించారు. రాబోయే లోక్సభ ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే న్యాయం గెలుస్తుందన్నారు. కడియం శ్రీహరి లాంటి ద్రోహికి బుద్ధి చెప్పాలంటే ఇది సరైన ఎలక్షను. నిన్న వరంగల్ ఈస్ట్ మీటింగ్లో మన మంత్రి కొండ సురేఖ గారిని అభినవ రుద్రమది అనుకోగాడు. మరి నువ్వేంటయ్యా ఆమె రుద్రమది, నువ్వు అభినవ కట్టప్పవా? నువ్వు అభినవ కట్టప్పవా? అభినవ ద్రోహివా? మరి నువ్వేంటి? ఆమె నిజంగానే ఆమె అభినవ రుద్రమదేవి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి వైఎస్ఆర్సీపీలో జగన్తో పోతే ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి రాజీనామా చేసి పక్కాలో ఎలక్షన్లో పోటీ. నువ్వు దమ్ముంటే, నీ ధైర్యం ఉంటే నువ్వు స్టేషన్ కంట్రోల్లో రాజీనామా చేసి ఎలక్షన్లో ఓడిపోతున్నా. అంతేగాని నువ్వు వాళ్ళ అభినవ రుద్రమదేవి ఆమె బాధలో, ఆమె నిజంగా చెప్తున్నా, ఆమె కాలం ఓటు కూడా నువ్వు సరిపోవు. ఎందుకు అంటున్నాడంటే ఆమె చూడాలని కాదు, ఆమె రాజీనామా చేసి వచ్చి వేరే పార్టీ కొట్లాడి. మరి నువ్వు కొట్లాడు, నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీలో గెలిచావు కదా, ఈ స్టేషన్ కనుకలో నువ్వు రాజీనామా చేసి నువ్వు దమ్ముంటే ఈ ఎలక్షన్లో పోటీకి వచ్చి ఓటు అడుగు. మా భిక్షం, మా పార్టీ భిక్షం తోటి ఈ రోజు ఇద్దరు కన్వీనర్లు తిరుగుతున్నారంటే మా పార్టీ ఎమ్మెల్యే బీఫామ్ మీద గెలిచిన కాబట్టి ఈ పార్టీ భిక్షం మీద గెలిచి నువ్వు తిరుగుతున్నావు రోడ్ల మీద. కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా చెప్పాలి, నీవరనైనా మోసం చేసే, సాంబయ్య మోసం చేసే, ఇంకోలో మోసం చేసే, రాజయ్య మోసం చేసే, కట్టుగా మాదిగ జాతిలో ఉన్న నాయకత్వాన్ని అన్నింటినీ కూడా కట్టగట్టి మన సముద్రంలో పడేసి వరంగల్లో ఉన్న మాదిగ సామాజిక వర్గం ఉన్న నాయకత్వం అంతా కూడా గతం చేసి పెట్టాడు. ఇటు రమేష్ నిలబెట్టాడు, అటు దయాకర్ నిలబెట్టాడు, ఇటు రాజయ్య నిజాన్ని కూడా చేసిండు. మొత్తం కూడా ఖరాబ్ చేసింది. కాబట్టి మనందరం కూడా రేపటి రోజు స్వచ్ఛందంగా, రేపటి రోజు రాజకీయాలు స్వచ్ఛమైన రాజకీయాలు నడవాలంటే మలనాడులో అందరం కూడా రేపు మాట మీద నిలబడి మాట నిజాయితీగా ఉండాలి. రాజకీయాలు నిజాయితీగా నడవాలంటే కడియం శ్రీహరి కూతురు కావేరి ఓడకూడదని రేపటి రోజు వస్తుంది. మైనారిటీల ఆత్మ బంధువు కేసీఆర్ అని మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రశంసించారు. కేసీఆర్ను మించిన సెక్యులర్ నాయకుడు దేశంలోనే లేరని తేల్చి చెప్పారు. మైనారిటీలంతా బీఆర్ఎస్ వెంటే ఉంటారన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి తగిన గుణపాఠం తప్పదన్నారు. ఎవరెన్ని మాయమాటలు చెప్పినా పార్లమెంటు ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండేనని మహమూద్ అలీ స్పష్టం చేశారు. हम देखा जाए तो प्रॉपरली तेलंगाना स्टेट के लिए हमको बहुत डैमेज करने वाली पार्टी है, और ख़ासतौर से माइनॉरिटीज़ को भी. तेलंगाना को आंध्रा में जो मिलाया गया ना 1956 में, यही हमारे साथ बहुत बड़ा धोखा वो कांग्रेस पार्टी ने की. कुछ रेवंत रेड्डी साहब खुद कहे बाबरी मस्जिद का ताला कौन खोले, हम ही खोले ना बोल के, मगर कभी भी कांग्रेस जो है सेकुलरिज्म का तो नारा दी मगर सेकुलरिज्म पे अमल नहीं करी. अगर अमल करने वाली पार्टियां तो इलाकाई पार्टियां हैं, चाहे ममता बनर्जी हो, चाहे केजरीवाल हो, और सबसे बढ़ के कोई सेकुलर आदमी है
इंडिया के अंदर तो वो केसीआर साहब का जो सेकुलरिज्म है, मैं समझता हूँ प्रैक्टिकल तरीके से उन्होंने जो 9.5 साल में बता दिया। 1948 में हमारी स्टेट को इंडिया में जम किया गया था। उसके बाद से फिसादा जो चलते रहे, कब तक चले? 2014 तक चलते रहे। जब से 14 में केसीआर साहब पावर में आए, उन्होंने एक ही बात कही कि आज के बाद हमारी स्टेट में फिसादात नहीं होंगे। उसके बाद जो रुका तो आज तक रुका हुआ है। लोग बोल रहे हैं अरे आजकल व्हाट्सएप मीडिया चल रहा, घर में बैठ के मीडिया बना लेने होगा। हमको बोलते हैं 1 MP जीतेंगे 2, हम 8 नहीं 12 MP जीतेंगे। కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితకు ప్రచారంలో అపూర్వ స్పందన లభిస్తోంది. 6వ వార్డులో నివేదిత ఎన్నికల ప్రచారం చేశారు. మాజీ బోర్డు సభ్యులు పాండు యాదవ్తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. సిక్ విలేజ్తో పాటు పలు కాలనీలు, బస్తీల్లో ప్రజలను కలుస్తూ ముందుకు సాగారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ బాగోగులను నివేదిత అడిగి తెలుసుకున్నారు. ఒకే ఏడాదిలో 2 కోల్పోయిన సాయన్న కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. తనను ఆశీర్వదిస్తే సాయన్నలాగే ప్రజాసేవ చేస్తానని నివేదిత తెలిపారు. 3వ రోజు మా ప్రచారణ సాగిస్తున్నాము. మాది ఈరోజు సాయంత్రం మేము వార్డ్ 6లో ఉన్నాము. మేము సిక్ విలేజ్, తాడ్బంద్, తర్వాత ఇప్పుడు తవాయిపురాలో వచ్చామండి. ఆల్రెడీ మాకు 2 ఏరియాస్ అయిపోయింది. తవాయిపుర కంటిన్యూ చేస్తున్నాము. చాలా బాగుంది స్పందన. మాతో ఉన్న మా ప్రెసిడెంట్స్, మా బోర్డు మెంబర్స్ అందరు కలిసి చాలా మంచిగా స్పందన ఉంది ప్రజల నుండి. వాళ్ళందరూ కలిసి వచ్చారు మాతోని. ఇక్కడ తవాయిపురాలో చూస్తే మాకు ఆల్రెడీ డాడీ ఒక బోర్ ఇవ్వడం జరిగింది, ఒక కమిటీ హాల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక కమిటీ హాల్ గురించి ప్రజలు అడుగుతున్నారు. దాన్ని కూడా మేము గెలిచిన తర్వాత తప్పకుండా నెరవేరుస్తామని చెప్పడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ దళారీ అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. గ్యారెంటీల అమలు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు గత ప్రభుత్వంపై ప్రతిరోజు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు దాసోజు శ్రవణ్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఇవాళ చిల్లర మల్లర అబద్ధాలు ఆడుతూ ప్రజలను మభ్యపెట్టి తాను అమలు చేయాల్సినటువంటి ఒక వాగ్దానాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నయవంచనకు మారుపేరుగా, విశ్వాసఘాతకానికి మారుపేరుగా ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. అబద్ధాలు ఆడుతూ ఉన్నావే. నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతి ఇచ్చినవా? ఇవ్వలేదు. విద్యార్థులకు 5 లక్షల ఫీజు కార్డు ఇచ్చినవా? ఇవ్వలేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినవా? చెయ్యలేదు. రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తా అన్నావు. ఇచ్చే 10,000 రూపాయలు రాకుండా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి అడ్డుకున్నటువంటి రేవంత్ రెడ్డి 15,000 రూపాయల రైతు భరోసా ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తా అని చెప్పని దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులకు మభ్యపెట్టి ఓట్లు దండుకున్న రేవంత్ రెడ్డి ఇవాళ కౌలు రైతుల నోట్లో మన్ను కొట్టిండు. మహిళలకు 2,500 రూపాయల నగదు ఇస్తా అని చెప్పిండ్రు, దాన్ని కూడా ఇవాళ అటకెక్కించిండు. రైతులకు వరి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిండు, దాని అతిగతి లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అనేక రకాలైనటువంటి వాగ్దానాలన్నీ కూడా మొదటి 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్నాడు. మొట్టమొదటి రోజులో కొన్ని చేస్తా అన్నాడు. ఏవి కూడా అమలు చేయకపోతే ఇవాళ దుర్భరమైనటువంటి ఒక పరిస్థితిలో తెలంగాణ సమాజం ఉంది. మాదిగలకు అన్యాయం చేస్తావు, మరో పక్క అంబేద్కర్ విగ్రహాన్ని అగౌరవపరుస్తావు. నీకు దళితులు ఎట్లోటేయాలి రేవంత్ రెడ్డి అని చెప్పని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ పసిడి పంటలతో ఇవాళ పాలు పొంగేటట్టుగా ఇవాళ పాలమూరు జిల్లా మారిపోతే ఓర్వలేక ఇవాళ కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేసిండని మాట్లాడుతున్నాను. పోయి అడుగు, నెట్టెంపాడు ప్రాజెక్ట్ని అడుగు, భీమా ప్రాజెక్ట్ని అడుగు, కోయల్ సాగర్ ప్రాజెక్ట్ని అడుగు, చెప్తుంది కేసీఆర్ ఏం చేసిండు. కల్వకుర్తి ప్రాజెక్ట్ని అడుగు, కేసీఆర్ ఏం చేసిండు అని చెప్పని. కవిత గారిని అరెస్ట్ చేయకపోతేనేమో బీజేపీతో కుమ్మక్కైనరు కాబట్టి అరెస్ట్ చేయట్లేరు అంటారు. అరెస్ట్ చేసిన తర్వాత చట్ట ప్రకారంగా ప్రతి పౌరుడికి ఉండేటువంటి ఒక హక్కు ప్రకారంగా కోర్టులో బెయిల్కి అప్లికేషన్ వేస్తే బెయిల్ కోసం బీజేపీతో లాలూచి అని చెప్పని మాట్లాడతారు. నోరా మోరా రేవంత్ రెడ్డి, ఏది పడితే అది మాట్లాడతావే. అది నువ్వే మాట్లాడతావు, ఇది నువ్వే మాట్లాడతావు. ఏదైనా ఒకదానికి కట్టుబడి ఉండవా? రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ ఏజెంట్ లెక్క, కోవట్ లెక్క ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాడు. ఎన్నడో ఒకనాడు ఏక్నాథ్ షిండేనో ఇంకే షిండేనో తప్పనిసరిగా బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది.